ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చాలా కడుపులో మంట కావచ్చు, లేకపోతే తిన్నది అరక్కపోవడం కావచ్చు, తేన్పులు రావడం కావచ్చు, లేదా పుల్లగా అనిపించడం కావచ్చు, నోరంతా ఒకలాగా ఉండడం కావచ్చు, లేదా నోట్లోంచి బ్యాడ్ స్మెల్ రావడం కావచ్చు. ఇలా ఏవైనా సరే అండి. ఇలాంటివి ఉన్నప్పుడు సింపుల్ చాలా. జీలకర్ర తెలుసు కదా మనకి. జీరా. ఈ జీరాని జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఓకేనా? ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జీరా వేసేసి, అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. అంతే అండి. 2 గ్లాసెస్ వాటర్ వేసేసి, దాన్ని చక్కగా మరిగించండి. 2 గ్లాసెస్ వేసి అది 1 గ్లాస్‌కి రెడ్యూస్ అయ్యేలాగా దాన్ని మీరు రెడ్యూస్ చేసుకోండి. చేసుకొని దాన్ని మీకు వేడిగా కావాలనిపిస్తే వేడిగా తాగండి. లేదా గోరువెచ్చగా తాగండి. లేదా చల్లారిన తర్వాతైనా తాగండి. చాలా పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయి ఆల్కలైన్ వాటర్ అంతా తీసుకోవడానికి. ఎన్నో మార్గాలున్నాయి. రకరకాల ఆయుర్వేద పదార్థాలున్నాయి వాటర్‌ని ఆల్కలైన్ చేసుకోవడానికి. బట్ అందులో జీలకర్ర అనేది కంప్లీట్‌గా మన కిచెన్‌లో మనం తినే ఫుడ్. దీంతో మీకు వాటర్ పూర్తిగా ఆల్కలైన్ అవుతుంది. మీరెవరైనా సైన్స్ కొంచెం పరిచయం ఉన్న వాళ్ళైతే మీరు రియేజెంట్ వేసి చెక్ చేయొచ్చు కూడా. దాంట్లో ఆల్కలైనిటీ ఎంత ఉంది అని. కంప్లీట్‌గా ఆల్కలైన్ వాటర్ అండి అది. మీరు తాగండి. ఎసిడిటీ మాయం.